150 రూపీస్కే అన్లిమిటెడ్ బఫెట్స్. అవును, మీరు విన్నది నిజమే. టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. సో అంటే 150 రూపీస్కి మీకు ఇదంతా వర్తే అంటారా? వర్త్. అంటే మీకు 150లో అయితే ఇది వర్తే అంటారు? మోర్ దెన్ వర్త్ అండి. నాకు నిజంగా అన్నం పప్పు ఇంట్లో కావాలి ఫీలింగ్ అంటే ఇక్కడికే వస్తాను. సో ఎలా అనిపిస్తుంది ఫుడ్ మరి? చాలా హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. 150 రూపీస్కే అన్లిమిటెడ్ బఫెట్స్. అవును, మీరు విన్నది నిజమే. ఏంటి అంటే మాకు 100 రూపీస్లో కూడా మంచి మీల్స్ వస్తాయని మీరు అనొచ్చు, కానీ ఇక్కడ చాలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో లేదు, అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో అయితే ఉంది. సో అన్నపూర్ణ మెస్ అని కొట్టినా కానీ మీకు గూగుల్లో డైరెక్ట్ చూపిస్తుంది. మ్యాప్లో అయితే అన్నపూర్ణ మెస్ అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మీకు వెజ్కి సంబంధించిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో, సో వెజ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అన్లిమిటెడ్ బఫే. సో ఎంతైనా కానీ మీరు తినొచ్చు, ఎంత తిన్నా కానీ కేవలం 150 రూపీస్ మాత్రమే ఉంటుంది. అదే విధంగా మీకు జస్ట్ అంటే మీకు అదే విధంగా అన్లిమిటెడ్ మీకు ఫుడ్ తో పాటు అండ్ మీకు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ అంటే మీకు చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ వెజ్ ఐటమ్స్ లో వచ్చేసి కొన్ని రకాల కర్రీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా అంటే మీకు పులిహోర లాంటిది ఉంటుంది, అండ్ మీకు కర్డ్ రైస్, అండ్ మీకు వైట్ రైస్ ఇలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీరు విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇక్కడ మీకు స్వయంగా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పబ్లిక్ కూడా నియర్లీ అంటే మీకు ఒక 130 to అంటే మధ్యాహ్నం సమయంలో మాత్రం చాలా మంది ఉంటారు. నియర్లీ ఒక 15 నుంచి 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నైట్ సమయంలో కూడా చాలా మంది అయితే ఉంటారు. వీళ్ళ టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే ముందుకు వచ్చేసి అయితే వీళ్ళ టిఫిన్ సెంటర్ కూడా ఉంది. వాళ్ళది కూడా మార్నింగ్ ఓపెన్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ కూడా ఓపెన్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా చాలా మంది పబ్లిక్ అన్నపూర్ణ మెస్ వీళ్ళది ఓపెన్ చేసి దాదాపు 17 ఇయర్స్ అయితే ఉంది. వీళ్ళు ఇండస్ట్రీలో ఉండైతే అంటే ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండైతే నియర్లీ 30 ఇయర్స్ అయితే అవుతుందంట. సో వీళ్ళు ఇది అన్నపూర్ణ మెస్ స్టార్ట్ చేసి నియర్లీ 17 ఇయర్స్ అయితే అయింది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందని అయితే అంటున్నారు. నేను ఇక్కడ రివ్యూ కూడా తీసుకున్నాను. సో ఆ రివ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. సో అతనితో కూడా మాట్లాడింది కూడా మీకు అయితే విజువల్స్ లో అంటే మీకు కూడా ఒకసారి అతనితో కూడా మాట్లాడి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాము. అదే విధంగా నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి రివ్యూ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే మనం అన్నపూర్ణ మెస్ ఓనర్ తో అయితే ఉన్నాము. అయితే అసలు ఇందులో అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి, అదే విధంగా నాన్ వెజ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, వెజ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, వీళ్ళ దగ్గర ఓవరాల్ గా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇది స్టార్ట్ చేసి అసలు ఎన్ని డేస్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, ముందుగా మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. అన్నపూర్ణ మెస్ మాదాపూర్ అన్లిమిటెడ్ అయ్యప్ప సొసైటీ. ఇది మన అన్నపూర్ణ మెస్ స్టార్ట్ చేసింది మనం 2007లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు కరెక్ట్ గా మనకి 18 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. ఓకే. అండ్ మనకి డైలీ ఎంత మంది వస్తూ ఉంటారు? మన దగ్గర వచ్చేసి మినిమం 500 to 600 వస్తారండి. అండ్ మనకి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇది మనకి 150కి అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పేసి మేము విన్నాము. సో ఇది ఎంత వరకు నిజం? మనకి బఫెట్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఈ బఫెట్ లో వచ్చేసి మనకి 19 ఐటమ్స్ ఉంటాయి. 19 ఐటమ్స్ లో మనకి స్వీట్ ఉంటుంది, ఒక ఫ్లేవర్డ్ రైస్ ఉంటుందండి, పులిహార కంపల్సరీ ఉంటుంది, వీక్ డేస్ పులిహార ఉంటుందండి, సండే వచ్చేసి మనకి వెజ్ బిర్యానీ ఉంటుంది, వీక్ డేస్ స్వీట్ ఉంటుంది, సండే వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది, ఈ తర్వాత మనకి రాగి ముద్ద ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, 2 కర్రీస్, ఫ్రై ఉంటుంది, తర్వాత పప్పు, సాంబారు, చట్నీ, పాపలు, పెరుగు. మన దగ్గర స్పెషల్ వచ్చేసి పచ్చి పులుసు ఉంటుంది, ఉలవ చారు ఉంటుంది, మజ్జిగ చారు ఉంటుంది. మీకు ఈ ఐటమ్స్ ఎక్కడ దొరకండి. ఈ టోటల్ గా మనకి వెజిటేరియన్ బఫెట్ వచ్చేసి 19 ఐటమ్స్ ఉంటాయి. 19 వెరైటీస్ మనకి వెజ్ ఐటమ్స్ లో అయితే 19 వెరైటీస్ ఉన్నాయి. అదే నాన్ వెజ్ ఐటమ్స్ లో అయితే మన ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. సో ఆ ప్రైజెస్ ఎలా ఉంటాయి? మనకి ఓన్లీ చికెన్ బిర్యానీ కావాలంటే మనకి సింగిల్ చికెన్ బిర్యానీ వచ్చేసి 120 రూపీస్, ఫుల్ బిర్యానీ వచ్చేసి 150 రూపీస్, పార్సిల్ వచ్చేసి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అలాగే మిగతా ఐటమ్స్ అన్ని మనకి ఐటమ్ బట్టి ప్రైస్ ఉంటుంది, అది సపరేట్ తీసుకోవాలి. తర్వాత మనకి
వెజ్ బఫెట్ లో విత్ చికెన్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, ఫిష్ కర్రీ కూడా తీసుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ ఉంది. స్విగ్గీ జొమాటో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో నార్మల్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడికి? మీరు చూస్తుండొచ్చండి, మా కస్టమర్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎందుకంటే ఇది సర్వీస్ మోడ్ అని చెప్పగానే మేమైతే క్వాలిటీ కానీ దేంట్లో కానీ కాంప్రమైజ్ కాము. మాకు దీంతో పాటు 2 కర్రీ పాయింట్స్ మనకి మాదాపూర్లోనే 60 ఫీట్ రోడ్లు అన్నపూర్ణ కర్రీ పాయింట్స్ ఉన్నాయి 2. మేము లేటెస్ట్ గా ఇక్కడే పక్కనే అన్నపూర్ణ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేసామండి, అది కూడా బాగుంది. తర్వాత మేము కంపెనీస్ కి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫుడ్ సప్లై చేస్తాము. తర్వాత క్యాటరింగ్ మెయిన్ ఉంది, మాకు వచ్చి మెయిన్ క్యాటరింగ్ ఉంటుంది. రెస్పాన్స్ అయితే మాది చాలా బాగుంటుంది రెస్పాన్స్. మనకి ఈ ఏరియాలో మంచి పని కావాలి మీరు ఎవరిని అడిగినా కూడా అన్నపూర్ణ మెసేజ్ చెప్తారు. మీరు స్టార్ట్ చేసి 17 years అవుతుందా? మేము ఈ మెస్ స్టార్ట్ చేసి 17 years అయింది. మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి 30 years అయింది. 30 years 92లో మేము హైదరాబాద్ వచ్చామండి. 92 నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాం, సేమ్ ఫీల్డ్. సో మనకైతే ఈ మెస్ వచ్చేసి అయితే అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లో అయితే ఉంది. మీరు అన్నపూర్ణ మెస్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది గూగుల్ లో అయితే. సో అండ్ అదే విధంగా మనకి ఓన్లీ 150 rupees కే మనకైతే వెజ్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీరు అయితే మంచిగా బ్రహ్మాండంగా అయితే తినచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, మీ ఫ్రెండ్స్ తో రావచ్చు. మీరు ఇక్కడ నియర్ బై ఎక్కడ కానీ పార్సల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో పార్సల్ కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు తినాలనుకున్నా కానీ సో ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అదే విధంగా అంటే పార్కింగ్ కూడా ఉంది, అండ్ పార్కింగ్ కూడా ఉంది. సో మీరు కార్లు వచ్చినా అంటే 2 వీలర్ 4 వీలర్ ఇందులో వచ్చినా కానీ మీకు అయితే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళ టిఫిన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. సో టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. అదే విధంగా ఇక్కడ మనకి మన కస్టమర్స్ రివ్యూ తీసుకున్నా కానీ వాళ్ళు మాత్రం చాలా బాగుంది అంటున్నారు. సో చూసారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో అయితే ఉంది. రెగ్యులర్ ఇక్కడికే వస్తూ ఉంటాను. యూట్యూబ్ లో చూసి ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. టేస్ట్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? బానే ఉంది, బాగుంది. ఓకే, ఇంకా తింటే ప్రైజెస్ ఎలా అనిపించాయి? రీజనబుల్ గా ఉంది. ఎంత ఇప్పుడు మీకు ఇది 150 150 అన్లిమిటెడ్? సో టేస్ట్ కానీ ఆ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మీకు ఎలా అనిపించింది? క్వాలిటీ బాగుంది, అంటే అన్లిమిటెడ్ కాబట్టి క్వాంటిటీ బాగుంది. మనకి ఎంత కావాలంటే కర్రీస్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నట్టు. పులుసు ఉంది, పప్పు, రసం, సాంబార్ కూడా ఉంది, పులిహోర, సంగటి అన్ని బాగున్నాయి. సో మీరైతే సాటిస్ఫాక్షన్ అయ్యారా? 150కి యాక్చువల్ గా రీజనబుల్ ప్రైస్ కదా, బయటకి వెళ్తే మనకి ఇంకా క్వాలిటీ బాగుంటుంది. అవును, అంటే మనకి 150లో దొరికినప్పటికీ కూడా ఎన్ని ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎలా అనిపించింది? బాగుంది, మళ్ళీ వచ్చినా కూడా రావచ్చు అనే అనిపించింది. ఓకే, అయితే చూసే వాళ్ళకి కూడా రావచ్చని అయితే చెప్తారు. థ్యాంక్ యూ. మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా వీకెండ్స్ లో వస్తూ ఉంటాను. బాగుంటాయి, అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మీకు అంటే టేస్ట్ ఇవన్నీ ఎలా అనిపించింది? టేస్ట్ అన్ని బాగుంటాయి, క్వాలిటీ అది బాగుంటుంది. సో అంటే 150 రూపీస్కి మీకు ఇదంతా వర్తే అంటారా? వర్త్. అంటే మీకు నార్మల్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్ని అన్లిమిటెడ్ బఫే కదా, సో క్వాంటిటీకి ఇష్యూ ఉండదు. సో వెజ్ ఐటమ్స్ అయితే బెస్ట్ అంటారు ఇక్కడ? వెజ్ మీల్ బాగుంటుంది. సో మీరు రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? వీకెండ్స్ లో వస్తుంటాం. సో నార్మల్ అంటే ఇక్కడ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు ఫుడ్ గురించి, ఇక్కడ ఫుడ్ గురించి మీ మాటలు? ఫుడ్ టేస్టీగా ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్ అన్నీ ఉంటాయి, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, సో బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫుడ్ బాగుందండి. యాక్చువల్లీ ఏంటంటే నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో ఎక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలన్నా మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఆ నీళ్ళ చారులో ఇంత బెల్లం వేసి ఏమంటారు మన ఒడిశా కానీ బీహార్ నుంచి చెఫ్స్ ని పెడుతున్నారు. కాస్త కూడా పులుపు కానీ కొంచెం సౌత్ ఇండియన్ టేస్ట్ లాగా ఎక్కడ ఉండట్లేదు. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 3-4 కర్రీస్ ఉన్నాయి, టమాటా చారు అండ్ మన ఒక ఫ్రై వెజిటేబుల్ తో ఉంది. అంటే మీల్ తింటే యూజువల్ గా కొంచెం న్యూట్రిషియస్ గురించి కూడా అనుకుంటాం. మీల్ అంటే ఏదో చపాతీ ఇచ్చి ఒక స్వీట్ ఇచ్చి ఒక మష్రూమ్ కర్రీ పన్నీర్ ఇస్తే ఇది మన నార్త్ ఇండియా కాదు కదా, బోలెడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఇవాళ బెండకాయ కర్రీ ఉంది, ఒక వెజిటేబుల్ అన్నా మనకి మీల్స్ ఉంటుంది. సో 3-4 కర్రీస్ లో మనకి ఏవైనా 2 అయినా నచ్చుతుంది. మనకి ఇంటేక్ లో ఒక న్యూట్రిషన్స్ మీల్ అన్నట్టు ఉంది. వీళ్ళు పచ్చళ్ళు కూడా బాగా పెట్టారు, రసం, సాంబార్. సో 70-80% మీకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో మంచి మీల్. నేను హ్యాపీగా ఇక్కడికి వస్తే నేను కొంచెం క్లారిటీగా వస్తా, ఏదో ఒక ఫుడ్ సౌత్ ఇండియన్ టేస్ట్ లో ఉంటుందని.
ఈ మధ్య కాలంలో మీరు హైదరాబాద్ లో 99% సౌత్ ఇండియన్ మీల్స్ లో మీకు సౌత్ ఇండియన్ వెజిటేబుల్స్ ఉండట్లా. ఓకే, అంటే మీకు 150 లో అయితే ఇది వర్తే అంటారు. మోర్ దెన్ వర్త్ అండి. నేను 350 ఇప్పుడు 2 రెస్టారెంట్ నుంచి పాస్ చేసి వచ్చాము. నేను ఐ వాజ్ వెరీ షూర్ వాళ్ళు కంపల్సరీ నాకు 2 వెజిటేబుల్స్ కూడా ఉంటాయని డౌటే. ఆ పన్నీర్ మష్రూమ్ నా ముఖాన్ని పట్టేస్తారు. 350 ప్లస్ టాక్సెస్, చట్నీస్ లో 415. నేను నాని హైదరాబాద్ లో 99% రెస్టారెంట్స్ ట్రై చేశాను. అవన్నీ పక్కన పెట్టి నాకు నిజంగా అన్నం పప్పు ఇంట్లో కావాలి ఫీలింగ్ అంటే ఇక్కడికే వస్తాను. సో టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ మీకు ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయండి. అన్లిమిటెడ్ ఇస్తున్నారు, పెరుగు ఇస్తున్నారు, పెరుగు చారు ఇస్తున్నారు, స్వీట్ ఇస్తున్నారు. ఐ థింక్ 150కి డెఫినెట్లీ మోర్ దెన్ వర్త్ అండి. ఓకే, సో మేడం మీకు ఎలా అనిపించింది? నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకోలేను. జస్ట్ రైస్, సాంబార్ అట్లా ఏదో ఒక కర్రీ ఇస్తాను అనుకున్నాను. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చాలా బాగుంది. 150కి వర్త్ అండి. సో అంటే టేస్ట్ కానీ, ఆ టేస్ట్ క్వాలిటీ కూడా అన్ని బాగున్నాయి. ఎంత మనకి స్పైసీ కావాలంటే అంత కరెక్ట్ ఉంది. ఎవరు కారం అనలేరు, ఎవరు చప్పగా ఉందని కూడా. సో అంటే వీడియో చూసే వాళ్ళకి, ఇక్కడికి వద్దాం అనుకునే వాళ్ళకి కంపల్సరీ రావచ్చు. అసలు ఇప్పుడు 1 అయింది అనుకో, 1:30 అయిందంటే ఫుల్ అయిపోతుంది. ఇప్పటికి చాలా మంది వచ్చేస్తున్నారు. 1:30 అయిందంటే ఇక్కడ మీల్స్ నచ్చి చాలా ఆఫీస్ కి వచ్చిన వాళ్ళు కూడా, జాబ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటారు. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఎలా అనిపిస్తుంది ఫుడ్ మరి? టేస్ట్ కానీ, ఆ క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఎలా అనిపించింది? చాలా సో అంటే కర్రీస్ ఎలా అనిపించాయి? బాగుంది సార్. అంటే హోమ్లీ ఫుడ్ అన్నమాట. హాస్టల్ కదా, సో ఇలా తింటే ఇంకా మా మమ్మీ చేసిందని అనిపించింది. సో చాలా బాగుంది. బయట దాంతో కంపేర్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడికి రావచ్చు అని చెప్పొచ్చు. మస్ట్ ట్రై. యూ కెన్ కమ్ అండ్ విజిట్. సో హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి ఈ ఫుడ్ తింటే ఇంకెలా? అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి ఎంత తినొచ్చు కాబట్టి ఇట్స్ గుడ్. స్పెషల్లీ ఫర్ ది హాస్టల్ ఇట్ ఈస్ గుడ్. సో ఫ్రెండ్స్ తో గానీ, ఫ్యామిలీస్ తో గానీ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటారు. ఐ కేమ్ విత్ మై ఫ్రెండ్స్ ఓన్లీ. కేమ్ ఫ్రమ్ కొంపల్లి అన్నమాట. సో ఇట్స్ రియల్లీ నైస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. కావాలండి ఫైనల్ గా మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇది మన సెల్ఫ్ సర్వీస్. మనకి ఫుడ్ అయితే వచ్చేసి 150 పే చేసామంటే మనకి నచ్చిన విధంగా ఎంతైనా మేడం పెట్టుకోవచ్చు. సో కొంచెం కొంచెం ఇక్కడ అయితే చాలా మంది అయితే పెట్టుకుంటున్నారు. రకరకాల కర్రీస్ ఉన్నాయి అండ్ పికిల్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా లేదు మాకు సపరేట్ కావాలి, ఓన్లీ సాంబార్ రైస్ కానివ్వండి, కట్ రైస్ ఇలాంటివి సపరేట్ కావాలి అనుకుంటే సపరేట్ కూడా తీసుకోవచ్చు. దానికి స్పెషల్ ప్రైస్ ఉంటుంది. అంటే దీనికన్నా తక్కువనే ఉంటుంది. 100 రూపీస్కి సాంబార్ రైస్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకి 150కి అయితే అన్లిమిటెడ్ బఫెట్. సో నేను వచ్చేసి వైట్ రైస్ అండ్ కొంచెం పులిహోర రైస్ అండ్ మనకి రాగి జావా అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అయితే నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను. సో టేస్ట్ ఎలా ఉందనేది. సో సరే అయితే ఫైనల్ గా టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉందంటే ఇక వీడియో కట్ చేస్తే లాగిచ్చేయాలన్న విధంగా అయితే ఉంది. సాల్ట్ అవన్నీ సో బరాబర్ జరిపోయినాయని అయితే చెప్పొచ్చు. చాలా బాగుంది. టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఎక్సలెంట్ ఉందని అయితే చెప్పొచ్చు. సూపర్ ఉంది. ఇంకా పులిహోర అయితే నేను కలిపిన దానికన్నా బాగానే ఉంది. పులిహోర అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే
మీరు ఈ అన్నపూర్ణ మెస్ లో అయితే 150 రూపీస్ కి ఇది వర్తా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మంచి కడుపు నిండేదాకా మీకు అయితే నచ్చే విధంగా అయితే చాలా తినొచ్చు. చాలా బాగా ఇక్కడ మీకు ఫ్యామిలీతో వచ్చినా కానీ సో ఇక్కడైతే పీస్ఫుల్ గా తినొచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక పబ్లిక్ ని కూడా చూడొచ్చు. ఏమాత్రం బాగుంటేనే ఇంతమంది పబ్లిక్ వస్తారో, సో ఎంత బాగుంటే మాత్రం ఎంత పబ్లిక్ వస్తారో మీకు అయితే తెలుసు. మీకు కనుక కావాలి అని అనుకుంటే కూడా, మీరు కూడా తినాలనుకుంటే కనుక వచ్చేయండి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న మాదాపూర్కి అయితే వచ్చేయండి. సో ఇక్కడ అన్నపూర్ణ మెస్ అని కొట్టా కానీ మీకైతే వచ్చేస్తుంది. క్వాలిటీ క్వాంటిటీ అయితే ఎక్సలెంట్ ఉందని అయితే చెప్పొచ్చు. 150 రూపీస్కి అయితే చాలా వర్త్ ఇది.